ఓం నమ శివాయ. హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. సోమవారం ఈరోజు నిర్మలంగా ఇట్లా పూజ అయితే చేసుకున్నానండి. మన తోటలో ఉండే పూలతో ఒక పువ్వు అయినా చాలు, మన తోటలో పూసిన పువ్వు మనకు తృప్తిగా ఉంటుంది. శివయ్యకి ఇట్లా అభిషేకం అయితే చేసుకున్నా. ప్రతి సోమవారం నేను ఇట్లా అభిషేకం నాకు కుదిరినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటానండి. ఎప్పుడో ఒక వారం అట్లా కుదరకుండా అట్లా ఉంటుంది, కానీ మిస్ అవుతుంది. లేదంటే ఖచ్చితంగా చేసుకుంటాను. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంటుందండి. మనసుకి నెమ్మదిగా ఉంటుంది. ఇట్లా నెయ్యి దీపం పెట్టుకొని అభిషేకం అయిన తర్వాత ఆయన ముందు బాగుంటుంది. ఇది ఆవు దూడ, ఇది అయితే బయటనే ఉండిందండి ఇన్ని రోజులు. ఇప్పుడే నేను తీసుకొచ్చి లోపల పెట్టుకున్నా. పూజ రూమ్లో పెడితే ఇంకా బాగుంటుందని పెట్టుకున్నా. ఈ తాబేలు ఇది కూడా బయటనే ఉండింది, కానీ ఇప్పుడైతే తెచ్చి ఇక్కడ పూజ రూమ్లో పెట్టుకున్నానండి. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనం వారానికి ఒక రోజు ఇట్లా శివయ్యకు అభిషేకం చేసుకొని ఇట్లా చేసుకున్నామంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. మనకు వచ్చిన కష్టం ఆయనతో చెప్పుకున్నామంటే, ఆయనతో చెప్పుకున్నామనే ధైర్యం వచ్చేస్తుంది మనకి. ఎక్కడ లేని ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది. ఖచ్చితంగా రోజుకు ఒక ½ ఇట్లా మనం స్పెండ్ చేస్తామంటే మాత్రం మనకు వచ్చిన దేవుడి పుస్తకం కానీ ఏదైనా చదువుకొని చేసినామంటే బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే మనకు టైం దానికని మనం కేటాయించాలా. ఇక్కడికి వచ్చేటప్పుడు నెమ్మదిగా వేరే దాని మీద మనసు పెట్టుకోకుండా రావాలా. అట్లా ఉంటే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఇంకా చాలా ఆరోగ్యం కూడా చాలా కుదురుగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నేనైతే ఇవన్నీ నమ్ముతాను. నేనైతే ఇట్లా చేసుకుంటానండి. దానికోసమే నేను ఎవరికైనా ఏదైనా నేను ప్రాక్టికల్గా అనుభవించింది చెప్తాను, కానీ నేను వేరే ఏది చెప్పను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.